సిద్ధాంతం అర్థం చేసుకొని, సిద్ధాంతం అవగాహన చేసుకొని, సమాజ మార్పుకు ప్రాక్టీసులకు వెళ్ళడం ఒక అంశం. పాట భావోద్వేగపూరితమైంది. సినిమా చూస్తే సినిమా హీరో అవినీతిని వ్యతిరేకిస్తే జనం సీటీలు కొడతారు, చాలా బాగా చేస్తున్నాడు హీరో అని. పాటలో అద్భుతమైన సంగీత పనిముట్లు, అద్భుతమైన స్వరం ఉంటుంది, మనసులకు ఉండే బాధ ఉంటుంది. ఆ బాధకు పరిష్కారం ఇదని వ్యక్తీకరణ ఉంటుంది. ఇది ప్రాక్టీసులోకి వచ్చినప్పుడు అది దాని ఫలితం ఏమిటో మనకు 40 ఏళ్ళ జీవితం ఒక అనుభవంలోకి తెచ్చింది. భావోద్వేగాన్ని ప్రాక్టీస్లో పెడితే అది సిద్ధాంతమై అది ఫలితం వస్తుందని మీరు అనుకున్నారా? మేము పాటల మీద వచ్చినాం. పాటలు బాగున్నాయి అని వచ్చినాం. పాటలు బాగున్నాయని వచ్చినంత నిలబడలేరు. దానికి రాజకీయాల ఆచరణ ద్వారా అసలు ఏంటి ఈ పాటలు, ప్రపంచవ్యాప్తంగా ఏంటి, అసలు ఏంటి సమాజం ఎట్లున్నది, అసలు దాన్ని అర్థం చేసుకొని రాజకీయంగా మన మార్క్స్ కావచ్చు, ఈ పుస్తకాలు అంబేద్కర్ పుస్తకాలు కావచ్చు, ఇట్లా ఈ పుస్తకాలన్నీ చదివి సమాజాన్ని అర్థం చేసుకొని ఉంటేనే నిలబడగలుగుతారు. అది నిలబెడుతుంది. సమస్యలు రావా, ఇక్కడ సమస్యలు వస్తాయి, అక్కడ సమస్యలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి. కానీ దాన్ని ఎట్లనో డీల్ చేస్తావు. కానీ ఉట్టి భావోద్వేగంతోటే నిలబడలేడు ఉద్యమంలో. కాబట్టి దానికి రాజకీయాలు తోడైతే నిలబడగలుగుతారు. పాట అయిన చాలామంది వస్తారు, అన్న నీ పాటని మేము వచ్చినామే, ఎన్ని రోజులు పనిచేస్తాడు ఆయన, ఆమె ఎన్ని రోజులు పని చేయగలుగుతారు? 2 రోజులల్లా అక్కడ పోయి సెంటర్ చేయాలి, అన్నం దొరకదు, ఒక్కోసారి వాళ్ళు తెచ్చిన అన్నం తినాలి, వాళ్ళ అన్నం ఒక్కోసారి పాచిపోయిన అన్నం ఉంటుంది, ఒక్కోసారి అట్లా కూడా వస్తుంది అన్నం. కాబట్టి ఆ పాచిపోయిన అన్నం పక్కకు తీసుకొని మంచి అన్నం తినాలి. ఇవంతా ఈ అమ్మ ఇదేంటారా ఇచ్చి గీ లైఫ్ ఏంటని వచ్చేస్తారు. కానీ లేదు, ఈ ప్రజలు ఇట్లా తింటున్నారు, మనం ఎందుకు తినొద్దు అంటే రాజకీయ చైతన్యంతో ఉంటే ఆయన తప్పకుండా అక్కడ ఉంటాడు. మీరు అన్నట్టు భావోద్వేగంతో నిలబడలేడు మనిషి, నిలబడలేడు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను. మేము ఇట్లా పోతున్నాం దండకారణ్యంలో, పొద్దుటి పూట అంటే సాయంత్రం పూట, చీకటి కాలే ఇంకా. పోతుంటుంటే ఒక ఆయన బాగా తాగి భార్యను కొడుతున్నాడు. మన దళంలో ఒక ఉంటారు మెంబర్, ఆయన ఒక చెంపదెబ్బ కొట్టిండు. ఆమె ఏమన్నది, నా ముజ్జాలరా నీ మీ భార్య వాటమందినా అన్నది. అంటే నా భర్త నువ్వెందుకు కొడుతున్నావురా అన్నది ఇమీడియట్లీ. మా తప్పు అయిపోయింది అని చెప్పినాడు. అంటే భార్య తన కొడతాడు, తెల్లారి మళ్ళీ వాళ్ళు కలిసి బతుకుతారు. అసలు భార్యను ఎందుకు కొడుతున్న సమాజం, సమాజం మార్చాలి నువ్వు, కానీ గాయను కొడితే ఆయన మారుతాడు అట్లా. కాబట్టి అదే భావోద్వేగం నువ్వు అంటున్నావు చూడు. ఇమీడియట్లీ ఏదైనా అయిందనుకో, ఇప్పుడు మీరు మొన్న ఒక వీడియోలో యూట్యూబ్లో ఒకటి వచ్చింది, పంజాబ్లోనంట పెద్ద సైంటిస్ట్, 25 సంవత్సరాలు అతను. పంజాబ్లో ఏం చేసిన పెద్ద సైంటిస్ట్ అంట. ఆయన బయట దేశం నుండి ఇక్కడ ఆస్ట్రేలియా ఉండేసి ఇక్కడ భారతదేశం పనిచేద్దామని వచ్చిండంట. ఆయన వచ్చేసేసి సైంటిస్ట్ పంజాబ్లో ఆయన రోజు వెహికల్ మీద పోతున్నాడంట. వెహికల్ నిలబెట్టిండంట. అక్కడ ఏంటంటే వెహికల్ నిలబెట్టి జాగలేదు, కార్లు ఉండే అంట. ఆ ఇద్దరికి కొట్లాట ఆయన కిడ్నీ సమస్య ఉందంట. ఆయన బాగా కొట్టిట్లా నూకేసిండు, కథం చనిపోయింది ఆయన. భావోద్వేగం సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ఉంది, దాని పునాది ఎక్కడుంది, అసలు పునాది నుంచి కదా నువ్వు మార్చాలి. కానీ ఒట్టి భావోద్వేగంతో ఈయన కొడితే సరిగా అవుతాడు, ఆయన తిడితే సరిగా అవుతాడు అనేది సమాజంలో అది పనికియదు. నేను బహుశా ఒక 5-6 నెలలుగా ఒక 10 మందితో ఇంటర్వ్యూలు చేసిన. నేను అంబేద్కర్ అనే ఒక పర్సనాలిటీ, ఒకే ఒక తత్వవేత్త, ఒకే ఒక ఫైటరు, ఆనాడు స్వతంత్రోద్యమ కాలంలో అశేషమైన ప్రజానీకం వైపు నిలబడి ఒకడు. ఆయన తీసుకున్న ఒకానొక అంశం, ఇంత కడుపేద ప్రజలు, కులంతో పీడింపబడుతున్న వారికి ఆయుధాలతో వీళ్ళు చేయలేరు ఆ పని, కాని పని. ఓటు ఒక మనిషి, ఒక ఓటు ఒక విలువ. మీలాంటి అద్భుతమైన కళాకారులు, సాహిత్య సంపన్నులు, గద్దరు మీరు మామూలు స్వరం కాదు కదా. అంబేద్కర్ని అర్థం చేసుకొని, పూలేను అర్థం చేసుకొని, ఒకవేళ ఆ ప్రయత్నం చేసి ఉంటే భారతీయ సమాజంలో మీరు అనుకున్న
అంటే మీరు ఇప్పుడు ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. మేమే కాదు, ఎన్ని అంబేద్కరిస్టులు ఉన్నాయో చాలామంది చేస్తున్నారు. మారిందా ఏమన్నా? రిజర్వేషన్స్ వచ్చినాయి. రిజర్వేషన్ పార్టీ కూడా అప్పుడు సపోర్ట్ చేసింది అన్నిటి. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి చెప్తా, అంబేద్కరిస్టు వాళ్ళు కూడా కొంతమంది, అందరిని అంటలేను నేను, బుద్ధుని ఫోటో పెడతారు, లోపలికి పోగానే భగవంతుని ఫోటో ఉంటుంది. భగవంతుని వ్యతిరేకం ఆయన అసలు అంబేద్కర్. కరెక్ట్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని చదివి మనం చేయాలి. కాబట్టి ఇప్పుడు అదే సిద్ధాంతంతో ఎన్నో భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి. కానీ ఎంత మార్పు జరిగింది అని మీకు ప్రశ్న వేస్తున్నాను. ఖచ్చితంగా కాబట్టి ఒక ఒకటి, ప్రాణం పోతే మళ్ళీ రాదు. ఇంకోటి, ఆ. ఇప్పుడు మీరు ఓటు అన్నారు. అవును. ఓటు అనేది అది ఉన్నది. కాబట్టి ఓట్లో ఇప్పుడు మన రాజ్యాంగం అంటున్నాం కానీ రాజ్యాంగము తప్పకుండా మనం దాంట్లో అంబేద్కర్ రాసిండు ఇది. కానీ రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయితే లేదనేదే అప్పుడు మేము మాట్లాడింది. రాజ్యాంగం అసలు 100% రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయితే సరిపోతుంది. 100% చెప్తున్నాను నేను, 100% ఇంప్లిమెంట్ కావాలి. అవుతుందా? ప్రభుత్వ లెక్కల ప్రకారం వాళ్ళే చెప్తున్నాను, నేను చెప్తలేను. ఎందుకంటే నేను ఏమి ఇప్పుడు చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే నేను నా పరిస్థితి బతకనికి వచ్చిన కాబట్టి. అదే కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రకారం 200 మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు 250 మంది క్రిమినల్స్ అని చెప్తున్నారు వాళ్ళే. పేపర్ రోజు చెప్తున్నాను నేను. అంటే ఇక్కడ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? వ్యాఖ్యానించడం అంటే ఒక విషయాన్ని తీసుకొని వ్యాఖ్యానించడము, దాన్ని నిర్వచించడము చాలా ప్రధానమైంది. ఆ నెంబరు అట్లా ఉందనే దానికి బదులు ఆ నెంబర్ను మార్చి మీలాంటి వారు సమాజాన్ని ప్రేమించేవాళ్ళు, సమాజాన్ని ఆరాధించేవాళ్ళు, 10 మంది బాగుండాలని కోరుకునేవారు. పరుల మేలు కోరని బతుకే మనిషి బతికేనా, పారే ఏరు ఎండిన నీళ్ళు భూమిని నీళ్లు తరవకపోతే అది ఏరేనా అని మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే కనుక దాని మోర్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కదా. అదేనే ఇప్పుడు నేను ఫస్టే చెప్పిన చూడు, మేము రాజ్యాంగ పరిధిలోనే ప్రోగ్రామ్ ఇచ్చినాం, బంద్ చేసింది ఎందుకు? ఒక ప్రశ్న. ప్రజాస్వామ్యంగా పాట పాడాలనుకున్నాం, ప్రజాస్వామ్యంగా పాట పాడినాం. ఎందుకు కిడ్నాప్ చేస్తావు నన్ను, ఒక సింగర్ను? నేను ఎక్కడ పోతలేనే. గద్దర్ మీద ప్రజాస్వామికంగా పాడిన, ఎందుకు ఫైరింగ్ చేసినావు? పౌరకుల సంఘాన్ని ఆడ రోడ్డు మీద ఎందుకు చంపేసినావు? మీరు చెప్పినట్టే ప్రజాస్వామికంగానే కదా ఇవన్నీ చేసినాయి. మేము ప్రజాస్వామికంగా ప్రోగ్రామ్స్ ఇచ్చినాము. కాబట్టి ఆ పరిస్థితి లేకుంటేనే కదా మేము అక్కడ పోయినాము. ఆ పరిస్థితి లేదు అప్పుడు, కాబట్టి మేము అక్కడ పోయినాం కదా. మీరన్నట్టు ప్రజాస్వామికంగా ఉంటే పాడుకో, ఎవరన్నా నీకెందుకు భయం? ఎవరన్నా వాళ్ళ పాటలు పాడతారు, స్వేచ్ఛగా వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడినవి.